ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీ నిర్మించేందుకు చంద్రబాబు గారి శ్రీకారం చుట్టబోతున్నారని, అందులో భాగంగానే ఈ మెగా సిటీకి ఆనుకొని అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించ తలపెట్టారని, అందులో భాగంగానే ఇప్పుడు 5,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు. దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమైంది అంటూ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీకి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. అక్కడ ఒక అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని మేము నిర్మించబోతున్నాం. అందుకు 5,000 ఎకరాల భూమిని మేము సేకరించబోతున్నాం అంటూ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ మెగా సిటీ ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, సహజంగాను మనకున్నటువంటి మనం కొన్ని రాష్ట్రాల కలయిక దేశంగా ఉంటాం. మనం విడివిడిగా రాష్ట్రాలు చూసుకుంటే ఆ రాష్ట్రాల్లో మిగతా ఎంత డెవలప్ అయినా కూడా క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మనకి మహారాష్ట్రకి ముంబై దేశానికి ఆర్థిక రాజధాని, అదే మహారాష్ట్ర కూడా క్యాపిటల్ అది. తర్వాత పూనా డెవలప్ అయింది, మిగతా నగరాలు నాగపూర్ అన్నీ డెవలప్ అయినా కూడా ఒక రాష్ట్ర రాజధాని అనేది ప్రత్యేకమైన డెవలప్మెంట్. అదే తమిళనాడు ఉంది, తమిళనాడుకి ఒక పక్కన మూలకు ఉంటుంది చెన్నై, అయినా కూడా అక్కడ రాష్ట్రానికి ఒక తలకాయ లాంటిదండి సిటీ అని మన రాజధాని అంటే. అవును. అటువంటిది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ ఒక రాజధాని అన్నది. సరే, ఇంక మన చరిత్రలోకి వీటిలోకి వెళ్తే పెద్ద పెద్ద చర్చ అవుతుంది, సరిపోదు సమయం కూడా. కానీ ఇప్పటికైనా విభజిత ఆంధ్రప్రదేశ్కి మనకంటూ ఒక రాజధాని పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలతో రాజధాని కావాలనేటువంటి సంకల్పంతో 2014-19 మధ్యన దాదాపు 29 గ్రామాలకు సంబంధించి 29,000 మంది రైతుల దగ్గర నుంచి దాదాపు 34,000 ఎకరాలు సేకరించారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఎందుకంటే ఒక్క రైతు దగ్గర నుంచి కూడా వ్యతిరేకత రాల. ఎందుకంటే సరే, ఏ రైతుకైనా భూమి అన్నది కన్నతల్లితో సమానం. ఎవరెవరండి అలాగా. చాలామంది అంటారు, త్యాగాలు ఏం చేసేసారు మీరు, దానికి తగ్గట్టుగా మీరు డెవలప్మెంట్కి స్థలం తీసుకుంటున్నారు కదా అనేటువంటి మాటలు మాడతారు. కానీ ఎవరు అవును, అటువంటిది అన్ని వేల మంది గ్రామ ప్రజలు ముందుకు వచ్చి అన్ని వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నటువంటి కార్యక్రమంలో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు అక్కడికి. సరిగ్గా ప్రభుత్వాలు మారడం, గత ప్రభుత్వం 3 రాజధానులు 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పిన వ్యక్తులే, అక్కడే మేము ప్యాలెస్ కట్టుకుంటున్నాం, ఇక్కడే ఉంటాం అనేటువంటి చెప్పిన వ్యక్తులే ఆ తర్వాత రాజధానితో 3 ముక్కలాట ఆడడం కూడా మనం చూసాం. నేనేమన్నానంటే, ఈ రోజున మళ్ళీ గవర్నమెంట్ మారింది. సరే, మనం కట్టే రాజధాని అంటే యాక్చువల్గా ప్రభుత్వ బాధ్యత ఎలా ఉంటుందంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని మౌలిక సదుపాయాలు కడితే అది రాజధాని. ఆ తర్వాత అంటారు ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ అలా కాదు. ఈ రోజున మనం భవిష్యత్తు తరాలను ఆలోచించుకుని మనం కట్టుకొని పోతున్నాం. మనం చూడండి, ఎక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత ఉంటుంది. అవును, మనకి కృష్ణానది మధ్య బ్రహ్మాండమైన పరివాహక ప్రాంతం ఉంది, చక్కటి వనరులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పరచు చక్కగా చేసుకుంటే అద్భుతమైనటువంటి రాజధాని ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక ఆర్థిక రాజధానిగా, ఆర్థిక అంటే మీన్స్ ఒక క్యాపిటల్ అంటే దాని వలన ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని ఫలాలు రాష్ట్రానికి అందరికీ ఉంటాయి. అవును. ఆ తర్వాత అంటారా, గ్రామాలకి పట్టణాలకి అనుసంధానం చేసుకుంటే ఎక్కడికెక్కడ డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేసుకుంటే రాష్ట్రం మొత్తం టోటల్గా, అంటే మనకు ఒకటే కూటమి ప్రభుత్వం నినాదం, ఒకే రాజధాని అన్ని ప్రాంతాల అభివృద్ధి. అయితే ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టుగా సరే ఆల్రెడీ 33,000 ఎకరాలు ఉన్నాయి, తర్వాత ప్రభుత్వ భూమితో కలిసి దాదాపు 50,000 ఎకరాలు ఉంది కదా, ఇది సరిపోదా కొంతమంది ప్రశ్నలు. తర్వాత వైజాగ్ విజయవాడకి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ కావాలా, మళ్ళీ 3,000-4,000 ఎకరాలు సేకరించాలా, ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటంది, ఇది కేవలం సాంస్కృతికంగా, సామాజికంగా, లేకపోతే ఆర్థికంగా, వాణిజ్యపరంగా, టూరిజంగా ఇన్ని రకాల డెవలప్మెంట్ ఉండాలి రాజధాని అంటే. రాజధాని అంటే 3 బిల్డింగ్లు కాదు. ఇవన్నీ చేసుకోవాలంటే దాని తగ్గ మౌలిక సదుపాయాలు చేసుకుంటే ఏర్పంటే నగరం విస్తృతంగా ఎదిగేటువంటి అవకాశాలు కల్పించాలి. ఈ రోజున మన హైదరాబాద్ ఉందండి, ఒకప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి రాను పెంచుకుంటూ వెళ్తా, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తుంది. ఎక్కడికో శంషాబాద్ అన్ని మూలకని. అంటే ఇది సెల్ఫ్ సస్టైన్గా ఎదుగుతుంది. మన అమరావతి ఆల్రెడీ ప్లానింగ్గా కట్టుకుంటున్నాం మనం. ఇక్కడ అడ్డదిడ్డంగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా అడ్డదిడ్డంగా ఒక రూపులేక. ఇప్పుడు పార్క్ ఏ విధంగా ఉంటుంది, అడవి ఎలా ఉంటుంది,
అడవి దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటుంది. అవును. ఎక్కడ ఏ చెట్టు పెరుగుద్దో ఏ మొక్క పెరుగుద్దో తెలియదు, ఎక్కడ దారి ఉంటుందో తెలియదు. పార్క్ అలా కాదు. పార్క్ ఎలా ఉంటుంది, ఎక్కడ అందంగా వాకింగ్ చేయాలో, ఎక్కడ ఏ మొక్క పెట్టాలో, ఈ పక్కన అన్ని ఒక ప్లానింగ్ ఉంటుంది. అలా అద్భుతమైన పార్కు లాగా ఈ రోజున అమరావతి ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక చేశారు. దానికి ఆల్రెడీ కేవలం అమరావతి ప్రాంతం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి ఇటు విజయవాడ, అటు మంగళగిరి, తెనాలి, తర్వాత ఏమో తాడేపల్లి, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మంగళగిరి ఇవన్నీ కూడా కలుపుకుని ఒక అద్భుతమైనటువంటి ఒక మహానగరంగా, మెగా సిటీగా చేసుకుంటూ వెళ్తే దాని తగ్గ మౌలిక సదుపాయాలు ఇప్పుడే ఏర్పరచుకోవచ్చు. ఏంటంటే భవిష్యత్తులో ప్లాన్ చేసుకుని విస్తరించడం వేరు, దానికి తగ్గట్టుగా ఇప్పుడే ప్లానింగ్ చేసుకుని ఎక్కడికెక్కడ అంటే ఆ రోడ్లు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ కెపాసిటీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోదు. ఏది మెగా సిటీ ప్లానింగ్ తగ్గట్టుగా అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోదు కెపాసిటీ. అసలు మెగా సిటీ ఏ ప్రాంతాలను కలపబోతుంది, మెగా సిటీలో ఎటువంటి సదుపాయాలు ఉండబోతున్నాయి సార్? ఇక్కడి నుంచి విజయవాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం చూసుకుంటే ఆ పక్క నుంచి అమరావతి, మంగళగిరి, తర్వాత ఏమో తాడేపల్లి ఇలాగే కలుస్తుంది అనుకోండి. మంగళగిరి అంటే తాడేపల్లి కలుస్తుంది. ఆ తర్వాత గుంటూరు, అదేవిధంగా తెనాలి వరకు ఒక అద్భుతంగా ఆ రేడియస్ ప్రకారంగా అయితే. అందుకని అవుటర్ రింగ్ రోడ్డు ప్లానింగ్ అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు లోపలగా ఉన్నటువంటి అన్నిటికీ కలుపుతాను. అదే సందర్భంలోని ఎయిర్పోర్ట్ అక్కడ వచ్చిందనుకోండి, మీకు ఖచ్చితంగా ఈ రోజున హైదరాబాద్కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు హైదరాబాద్ని చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఎయిర్పోర్ట్ కావచ్చు, కంపెనీలు ఎందుకు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే రైల్వే కావచ్చు, అన్నిటికీ సదుపాయాలు చూసుకుంటుంది. మనకి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఎయిర్పోర్టు లేకపోతే రైల్వే కాకుండా మనకి కోస్టల్ ఏరియా ఉంది కదండి, సముద్ర తీర ప్రాంతం, మనకి అద్భుతమైన నేవల్గా మనకి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి అద్భుతమైనటువంటి ప్లేసు. 1000 కిలోమీటర్ల తీరం ఉంది కదండి మనకి. వెంటనే ఇవన్నీ చూసుకుంటే ఎక్కడికెక్కడ మౌలిక సదుపాయాలు మీన్స్ కేవలం రోడ్లు లేకపోతేనేమో తాగునీరు, ఇవన్నీ మురికి కాలువ సదుపాయం ఇవే కాకుండా కొన్ని సంస్థలు కొత్త వస్తూ ఉంటాయి, పెద్ద సంస్థలు వస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయాలి ముందే. సరే, ఇప్పుడు మీరే వస్తారు కృష్ణ గారు, నేనే ఒక 15,000 మంది కెపాసిటీతో ఒక సంస్థ పెట్టాలంటే అప్పటికప్పుడు పరిగెట్టి ఎక్కడ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమంటారు, మీరేమంటారు, నాకు పలానా చోట అయితే నాకు కావాలి, అక్కడైతే పెడతానంటారు. నాకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మాకు ఫారినర్ డెలిగేట్స్ వచ్చినా ఏమొచ్చినా అన్నిటికీ హోటల్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. పలానా ప్లేస్లో కావాలంటే ప్లేస్ దొరకదు నీకు, అప్పటికప్పుడు దొరకదు. ప్లానింగ్ అంటే అది. అవును, ముందస్తు ప్రణాళికతో చేసుకుని ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కలుపుకుంటే ఒక మెగా సిటీగా ఎప్పుడైతే చేసుకున్నామో ఆటోమేటిక్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు TCS వస్తుంది రాష్ట్రానికి, దానికి 21 ఎకరాలు వాళ్ళు TCS వస్తుంటే ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. ఎందుకంటే TCS పక్కన పెట్టండి, ఒక చిన్న సంస్థ, ఒక 100 మందితో పెట్టుబడి ఉద్యోగాలు కల్పించేటువంటి చిన్న సంస్థ రావడానికి కూడా అవకాశం లేదు గత 5 సంవత్సరాల్లో. ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే భయపడిపోయారు పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు. ఎందుకంటే సహజంగా ఎవరైనా అడుగుతారంటే ఏమన్నా కొంచెం లంచం అడుగుతారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఏమన్నా పారిశ్రామికవేత్త వస్తే ఎంతో కొంత లంచం అడుగుతారు. అలా ఏకంగా వాటాలు అడిగారు. మొత్తం కంపెనీ ఏమైనా సంస్థ పెడితే సంస్థలో వాటా ఇవ్వాల్సింది వాళ్ళకి. దాంతో ఎవరు రాష్ట్ర వైపు చూసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజున వెల్కమ్ చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం. వెల్కమ్, మీకు ఏం కావాలి, ఎటువంటి సదుపాయాలు కావాలి, వెసులుబాట్లు కల్పిస్తుంది. దాంతోపాటు కండిషన్ పెట్టారని జాగ్రత్త కృష్ణ గారు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సంస్థ పెట్టుబడి పెడతాం మనకు గొప్ప కాదు, ఆ సంస్థ ఎంత మందికి ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని యువతకి అంత ఎక్కువ రాయితీలు ఇస్తాం అని కండిషన్. అంటే మీకు అర్థం అవ్వాలంటే కొన్ని కంపెనీలు మోటార్స్ తయారు చేసే కంపెనీలు వస్తాయి. సపోజ్ అక్కడ ఎంప్లాయీస్ తక్కువ మంది ఉంటారు, అంతా మోటార్స్ తోటి జరిగిపోద్ది. వాళ్ళకి మనం సదుపాయాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ ఉపయోగం ఏంటి? రాయితీలు ఇచ్చిన వలన ఇక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు, అక్కడికో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, ఉపాధి రాదు కదా. అంటే ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారంగా 1 ఎకరా ల్యాండ్ గనక కార్పొరేట్ కంపెనీకి గనక మనం ఇస్తే 4 నుంచి 5గురికి ఉపాధి కల్పిస్తుంది. అదే చిన్న తరహా పరిశ్రమకు గనక మనం ఆ ల్యాండ్ని గనక ఇస్తే వారు 10 నుంచి 15 మందికి ఉపాధి కల్పిస్తారని, అది రైతుకి ఇస్తే ఒక 50 నుంచి 100 మందికి అసలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తారంటూ కొన్ని లెక్కలు కూడా చెప్తుంది. అవును, ఇప్పుడు TCS ఉదాహరణ, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో IT రంగం నుంచి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. యువత వాళ్ళందరూ కూడా గ్రామాలను వదిలిపెట్టి ఎక్కడికో చెన్నైకో, బెంగళూరుకో, లేకపోతే హైదరాబాద్కో ఇటుపటు ఉపాధి అవకాశాల గురించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ రోజున TCS లాంటి సంస్థలు, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అనుకోండి, ఎవరు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళక్కర్లేదే.
అంటే డెవలప్మెంట్ అంటే అది రాష్ట్రాన్ని వదిలిపోవాల్సిన అవసరం అవసరం లేదు కదా. మరి మీకు డెవలప్మెంట్ అంటే అది కదా. ఏంటంటే అది రాజధాని అంటే అర్థం అంటే నేను ఇందాక చెప్పినట్టు చారిత్రకంగా, వాణిజ్యపరంగా, సాంస్కృతిక పరంగా, టూరిజం డెవలప్మెంట్గా అన్ని రకాలటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఒక కంపెనీకి, ఒక సంస్థకి ఒక ప్లేస్ ఇచ్చామంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి, వాటర్ సప్లై చేయాలి, ఎన్నో రకమైన మౌలిక సదుపాయాలు సప్లై చేయాలి. అప్పటికప్పుడు అంటే కష్టమయ్యేది. దాన్ని ముందే ప్లానింగ్ తోటి కొన్ని సంస్థలు వస్తాయి ఇక్కడ పెట్టవచ్చు అంటే ముందే భూమి సేకరించి పెట్టాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మెగా సిటీలో భాగంగానే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలనేటువంటి ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా 5,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో ఆ ల్యాండ్ని తీసుకునేటువంటి అవకాశం అంటే దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఇంకా వాళ్ళు సమీకరణ చేయాలా, సేకరించాలా. ఓకే. అంటే రైతులకి ఏదైతే లాభంగా ఉంటది, భూమి ఇచ్చినటువంటి వ్యక్తికి ఏదైతే లాభంగా ఉంటది, అంటే భూమి ఇచ్చి సర్వస్వం కోల్పోకూడదు కదా, కోల్పోకూడదు. అలాగే ఏదో R&R ప్యాకేజ్ ఇచ్చేసి భూసేకరణ చట్టం ఉంది కదా 2013 ప్రకారం, దానికి 2.5 రెట్లు డబ్బులు ఇచ్చేసి పంపించేస్తే వాళ్ళు ఎక్కడో పొట్టగట్టి వెళ్ళిపోవాలి. అలా అటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు ఇచ్చిన భూమికి వాళ్ళకి తిరిగి డబ్బులు రావాలి, వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చూపించాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అలాగే చూపించారు కదండి. రైతు ఇచ్చిన రైతుకి కౌలు ఇస్తున్నారు, అదే సందర్భంలో డెవలప్మెంట్ గా కొన్ని స్థలాల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారు. అదే జరిగేది ఏది బాగుంటది అనేటువంటిది ఇంకా ఒక ప్రణాళిక వచ్చిందండి. ఇప్పుడు కేబినెట్ లో ఆలోచించింది ల్యాండ్ పూలింగ్ కి అనువైనటువంటి స్థలం ఎక్కడ ఉంది, అక్కడ రైతులు ముందస్తుగా వాళ్ళే స్వతహాగా వచ్చి ఇవ్వగలరా లేదా అన్ని ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలోని ఈ సబ్జెక్ట్ పెడతారు. గ్రామ సభలో గ్రామాలు డిసైడ్ చేసి గ్రామ సభ తీర్మానం చేస్తుంది. మనం ఈ భూమి ప్రభుత్వానికి ఇవ్వచ్చు లేదా ఇవ్వద్దు, ఇస్తే ఏ విధంగా ఇవ్వాలని డిసైడ్ చేసుకుంటే వాళ్ళందరితో అంటే ప్రజల దగ్గర నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి ఇచ్చేలాగా వాళ్ళు దేనికి పూలింగ్ సేకరణకి ఇస్తారా, సమీకరించాలా ఏంటనేది కూర్చుని ప్రభుత్వం రైతులతో కూర్చుని అమరావతి అలాగే జరిగింది కదండి. ఆ విధంగా అంటే భవిష్యత్తులో ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి సేకరించిన తర్వాత డిసైడ్ చేస్తారు ఏంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది. అప్పుడు డిసైడ్ చేసి అంటే ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు తెస్తే 5,000 ఎకరాల్లోని ఎయిర్పోర్ట్ కట్టరు. 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఉంటుంది, మిగతా మౌలిక సదుపాయాల గురించి ఉంటుంది. ఎంత ఇచ్చినా కూడా ప్రభుత్వం కొంత భూమిని ఇప్పుడు కూడా పక్కన పెట్టి ఉంచుతానండి. అంటే భవిష్యత్తు అవసరాలకు ఏదైనా ఉపయోగపడితే అప్పటికప్పుడు లేకుండా సమీకరించి పెట్టుకుని కూర్చుంటది. అంటే ఇన్ని వేల ఎకరాలు సమీకరించినా కూడా కొంత మాత్రం ప్రత్యేకించి భూమిని ప్రభుత్వం పక్కన పెడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అంటుంది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కేంద్రం, అదేవిధంగా బ్యాంకులు అందరి సహకారం ఖచ్చితంగా ఉంటే నేనంటే 2029కే ఒక అద్భుతమైన రూపురేఖలు వస్తాయి. తర్వాత అంటారా ఈ మహానగరానికి కొంచెం టైం పడుతుంది అని. ఏదేమైనా ఒక కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతోటి భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం. అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.